32 Weds 22 ఎపిసోడ్ 11 అంజలి పెళ్లి చేసుకోబోతుందని తెలిసి తట్టుకోలేకపోయాడు మహేష్. అది చూసి తను ఒక సలహా ఇస్తానని, కానీ దానికి బదులుగా డబ్బులు ఇవ్వమని బేరం మాట్లాడాడు రోహిత్. ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, ముందు ప్లాన్ చెప్పు అని అన్నాడు మహేష్. వెంటనే రోహిత్ అతనికి దగ్గరగా వచ్చి 2 డేస్లో నీ బర్త్డే ఉందని చెప్పి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయి. ఆ తర్వాత నేను చెప్పిన పౌడర్ని కూల్ డ్రింక్లో కలిపి అంజలికి ఇవ్వు. ఆ పౌడర్ ఎఫెక్ట్ వల్ల అంజలి నార్మల్ కన్నా కొంచెం యాక్టివ్గా బిహేవ్ చేస్తుంది. నీ బర్త్డేకి తను హంగామా చేయడం చూసి ఫ్రెండ్స్ అందరూ కూడా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని అనుకుంటారు. వాళ్ళని అలా నమ్మించిన తర్వాత ఆ నైట్ అంజలిని ఇంటికి పంపకుండా నువ్వు తనని బలాత్కారం చేయి. దానివల్ల అంజలి వద్దని చెప్పినా నీ సొంతం అవుతుంది అని సలహా ఇచ్చాడు. అతను చెప్పింది మొత్తం విన్న తర్వాత, నువ్వు చెప్పిన ప్లాన్ బానే ఉంది, కానీ నువ్వు చెప్పినంత ఈజీగా పని అవుతుందంటావా అని అనుమానంగా అడిగాడు. ఎందుకవ్వదు? నేను ఇచ్చే డ్రగ్ అలాంటిది. నువ్వు ఎలా చెప్తే అలా అంజలి నీ మాట వింటుంది అని నమ్మకంగా చెప్పాడు రోహిత్. అంతా బానే ఉంది, కానీ ఆమె ఫ్రెండ్ ప్రియాని ఇన్వైట్ చేయకపోతే అంజలికి అనుమానం వస్తుంది. పోనీ తనకి అనుమానం కలగకూడదని ఇన్వైట్ చేస్తే మన ప్లాన్కి ఖచ్చితంగా అడ్డు వస్తుంది. తనని ఏమార్చడం అంత ఈజీ కాదు అని అన్నాడు మహేష్. నువ్వు చెప్పింది కరెక్టే, ప్రియని పార్టీకి ఇన్వైట్ చేయి, కానీ తను పార్టీకి రాకుండా నేను చూసుకుంటాను అని అన్నాడు రోహిత్. థ్యాంక్స్ రా, నువ్వు ప్రియా సంగతి చూడు, మిగిలిందంతా నేను చూసుకుంటాను అని అంటూ లాస్ట్ పెగ్ తాగాడు మహేష్. మరుసటి రోజు ఉదయం పొద్దున్నే తనని మీట్ అవ్వాలి అన్న అంజలి మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాడు ఆదిత్య. అతను వెంటనే ఏమైనా ప్రాబ్లమా, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు. అదేం లేదు, పెళ్లి సెట్ అయినప్పటి నుంచి కాస్త నర్వస్గా ఉంది. నీతో మాట్లాడితే కాస్త ఫ్రీగా ఉంటుందని కలుద్దామని అడిగాను అని చెప్పింది అంజలి. ఓకే, ఆఫ్టర్నూన్ మనిద్దరం లంచ్కి కలుద్దాం, నేనే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని రిప్లై పంపించాడు ఆదిత్య. ఆ తర్వాత అతను నేరుగా అర్జున్ గదిలోకి వెళ్ళాడు. అతను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్లటానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఆదిత్య అతని చేతిలో ఉన్న ఫైల్స్ తీసుకుని, అన్నయ్య, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు. ఎందుకు వెళ్ళకూడదు అని అడిగాడు అర్జున్. ఏమీ లేదు, పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి వదినకి కాస్త కంగారుగా అనిపిస్తుందట, అందుకే కలుద్దామా అని మెసేజ్ పెట్టింది. సరే లంచ్కి కలుద్దామని చెప్పాను, కానీ నా బదులుగా నువ్వే తనని లంచ్కి తీసుకువెళ్ళు అని చెప్పాడు ఆదిత్య. కానీ ఆదిత్య, ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ ఉంది, వాళ్ళు నన్ను కలవడం కోసమే సింగపూర్ నుంచి వస్తున్నారు అని అర్జున్ చెప్తుండగానే ఆదిత్య మధ్యలో దూరి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వదిన సంగతి చూసుకో అన్నయ్యా అని చెప్పాడు. సరే, మధ్యాహ్నం 12:30కి అంతా రెడీగా ఉండమని చెప్పు, పికప్ చేసుకుంటాను అని అన్నాడు అర్జున్. ఇదిగో ఇప్పుడే మెసేజ్ చేస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. సరిగ్గా 12:30 గంటలకు నీట్గా రెడీ అయ్యి అద్దంలో ఒకసారి చూసుకుని బయటికి వెళ్ళింది అంజలి. ఇంటి ముందు కాస్ట్లీ బెంచ్ కార్ పార్క్ చేసి అంజలి కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాడు అర్జున్. అతను బ్లూ జీన్స్ అండ్ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుని దానిపై బ్లేజర్ వేసుకుని ఉన్నాడు. చూడడానికి సింపుల్గా ఉన్నా ఎంతమందిలో అయినా కొట్టొచ్చేలా కనిపిస్తున్న అర్జున్ని చూసి ఆశ్చర్యపోయింది అంజలి. ఆదిత్య పికప్ చేసుకుంటాను అన్నాడు కదా, మరి అతనికి బదులుగా ఇతను ఉన్నాడేంటి అని అనుకుంటూ అలానే బొమ్మలా నిలబడిపోయింది. మరోవైపు గేట్ ఓపెన్ అవడంతో తల పైకెత్తి చూశాడు అర్జున్. ఎదురుగా ఎల్లో కలర్ చుడీదార్ వేసుకుని లూజ్ హెయిర్తో చాలా అందంగా ప్రెట్టీగా కనిపించింది అంజలి. అలానే నిలబడిపోయిన ఆమెను చూసి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా, వచ్చి కార్ ఎక్కు అని అన్నాడు అర్జున్. నా కోసం ఆదిత్య కదా వస్తానన్నాడు, మీరు వచ్చారేంటి అని అయోమయంగా అడిగింది అంజలి. ఏదో భయంగా ఉంది అన్నావంట కదా, అదేంటో చూడమని నన్ను పంపించాడు అని నవ్వుతూ చెప్పాడు అర్జున్. అతని చిరునవ్వు చూడగానే అంజలి గుండెల్లో ఏదో తీయని బాధ కలిగింది. వెంటనే అతని వైపు నుంచి చూపు తిప్పేసి, మీకు ఆదిత్య తెలుసా అని అడిగింది. తను అలా అడగగానే అర్జున్ షాక్ అవుతూ,
నిజంగా నీకు ఏమీ తెలియదా అని అడిగాడు. ఏం తెలియాలి అని మరోసారి అయోమయంగా అడిగింది అంజలి. వాడు నా తమ్ముడు. ఆ విషయం నీకు తెలుసనే అనుకున్నాను, కాని నీ వరుస చూస్తుంటే తెలియదని అర్థమైంది అని చెప్పాడు అర్జున్. ఆ మాటలు వినగానే అంజలి కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యి, మీరు చెప్పేది నిజమేనా? ఆదిత్య మీ తమ్ముడా అని రెట్టించి అడిగింది. అవును, ఇప్పుడే నీ డౌట్ క్లియర్ చేస్తాను అని తను ఆదిత్య కలిసి దిగిన ఫోటోలని చూపించాడు అర్జున్. అవి చూడగానే వాళ్ళిద్దరూ బ్రదర్స్ అని అర్థం చేసుకున్న అంజలి, ఆదిత్య సంగతి తర్వాత చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో అర్జున్ కార్ డోర్ ఓపెన్ చేశాడు. కాని అంజలి వెనక డోర్ ఓపెన్ చేసి సీట్లో కూర్చుంది. ఆమె అలా వెనక కూర్చోవడం చూసిన అర్జున్, ముందుకు వచ్చి కూర్చో అని అన్నాడు. నేను ఆల్రెడీ కూర్చునేశాను కదా, మళ్ళీ నేను లేచి మీ పక్కకు రావడం ఎందుకు? కార్ స్టార్ట్ చేయండి అని చెప్పింది అంజలి. కాని అర్జున్ ఏమీ మాట్లాడకుండా అలానే నిలబడుకొని ఉన్నాడు. 2 నిమిషాలైనా అతను కార్ తీయకపోవడంతో తన పక్కన కూర్చుంటే తప్ప అతను కార్ తీయడని అర్థం చేసుకుని లేచి ముందు సీట్లో కూర్చుంది అంజలి. ఆమె కూర్చున్న తర్వాత తను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అర్జున్. ఆ తర్వాత అంజలి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం గమనించి, సీట్ బెల్ట్ పెట్టుకో అని అన్నాడు. అంజలి సీట్ బెల్ట్ తీసుకుని దాన్ని లాక్ చేయాలని చూసింది, కాని అది లాక్ అవ్వలేదు. 2 నిమిషాలు వెయిట్ చేశాడు అర్జున్. అయినా సరే అంజలికి బెల్ట్ కుదరకపోవడంతో అతనే ఆమె దగ్గరగా వచ్చి తన చేతిలో ఉన్న సీట్ బెల్ట్ తీసుకుని 2-3 సార్లు గట్టిగా ప్రెస్ చేశాడు. అతను సడన్ గా దగ్గరకు రావడంతో అంజలికి ఊపిరి ఆగినంత పనయింది. అతని దగ్గర నుంచి ఏదో తెలియని సువాసన వస్తుంది. ఆ స్మెల్ కి అంజలి ఫిదా అయిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇంతలో సీట్ బెల్ట్ సెట్ చేసిన అర్జున్, అది స్ట్రక్ అయింది, అందుకే నీకు బెల్ట్ పెట్టడానికి రాలేదు అని అన్నాడు. దాంతో కళ్ళు తెరిచిన అంజలి, ఓ అవునా అని తడబడుతుంది. మరోవైపు అర్జున్ ఆమె సీట్ బెల్ట్ సెట్ చేసిన తర్వాత తన ప్లేస్ లో కూర్చోకుండా ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయాడు. అతను అలా చేయడంతో అంజలికి గుండె వేగం పెరిగింది. ఆమె హార్ట్ బీట్ సౌండ్ ఆమెకే తెలుస్తుంది. ఆ సిచ్యుయేషన్ నుంచి తప్పించుకోవడానికి తన జుట్టుని సరిచేసుకుంటూ విండోలోంచి బయటికి చూసింది. ఆమె నర్వస్ గా ఫీల్ అవుతుండడం చూసి అర్జున్ చిన్నగా నవ్వుకుంటూ, నేను దగ్గరకు వస్తే నీ హార్ట్ బీట్ ఎందుకలా పెరుగుతుంది? నీ చేతులు ఎందుకలా వణుకుతున్నాయి అని అడిగాడు. దానికి అంజలి సమాధానం చెప్పకుండా, ప్లీజ్ అర్జున్, కొంచెం దూరంగా జరగరా, నాకేంటో ఇబ్బందిగా ఉంది అని తడారిపోతున్న గొంతుతో అంది. ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కామ్గా తన ప్లేస్లోకి వచ్చి కార్ని స్టార్ట్ చేశాడు అర్జున్. కాసేపటికి ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ముందు కార్ ఆపాడు అర్జున్. అలాంటి రెస్టారెంట్ ని బయట నుంచి చూడడమే తప్ప లోపలికి ఎప్పుడు వెళ్లలేదు అంజలి. అందుకే ఆమె ఎటూ వెళ్లకుండా అర్జున్ పక్కకే నడుస్తూ లోపలికి వెళ్ళింది. లాబీ లోపలికి వెళ్లగానే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా ఆమెకు అనిపించింది. అడుగు పెడితే మాసిపోతాయేమో అన్నంతగా మెరుస్తున్న మార్బల్ ఫ్లోర్, ఫర్నిచర్ షాప్ లో కూడా కనిపించినంత కాస్ట్లీ ఫర్నిచర్, చేయి చాపితే అందుకునేలా ఉన్న అందమైన చాక్లెట్స్, ఇలా ప్రతి ఒక్కదాన్ని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయింది అంజలి. అర్జున్ ఆమెను నేరుగా 5th ఫ్లోర్ లో ఉన్న విఐపి రూమ్ లోకి తీసుకెళ్లాడు. వెయిటర్ వాళ్ల ముందు మెనూ పెట్టాడు. దాన్ని అంజలి చేతికి ఇస్తూ, నీకు నచ్చింది ఆర్డర్ చేయి అని అన్నాడు. అంజలి మెనూ చేతికి తీసుకుని చూసింది, కాని అందులో ఉన్న వంటకాల పేర్లు పూర్తిగా కొత్తగా అనిపించాయి. అండ్ వాటి పక్కన ఉన్న రేటు చూసి, ఇక్కడ ఒక్క పూట ఆర్డర్ చేసుకుని తినే ఫుడ్తో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెల సరుకులు ఈజీగా కొనవచ్చు అని అనుకుంది. ఏదో ఒకటి ఆర్డర్ చెయ్యి, మెనూ చూస్తూ కూర్చుంటే ఎలా అని అన్నాడు అర్జున్. దాంతో అంజలి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మెనూ చూడడం మొదలుపెట్టింది. ఏం ఆర్డర్ చేస్తే ఏమొస్తాయో అని ఇబ్బంది పడి చివరికి పాస్తా అని చెప్పి ఆ మెనూని అర్జున్ చేతికి ఇచ్చింది. అర్జున్ దాన్ని అక్కడే పెట్టేసి తనకి మాత్రం సలాడ్ ఆర్డర్ చేసుకున్నాడు. అంతే, అది చూసి ఈ సలాడ్ కోసం ఇంత పెద్ద హోటల్కి రావాలా అని ఆశ్చర్యంగా అనుకుంది అంజలి.
అర్జున్ అంజలిల ఫస్ట్ డేట్ ఎలా ఉండబోతుంది? మహేష్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? అర్జున్ తన అన్నయ్య అని దాచిపెట్టిన ఆదిత్యను అంజలి ఏం చేస్తుంది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.